హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఫ్రెండ్గా మారతారో, ఎవరు ఎప్పుడు శత్రువుగా మారతారో అస్సలు చెప్పలేం. ఈ క్షణం ఫ్రెండ్ అనుకున్న వారు మరుక్షణం శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. ఇక అసలు సంగతి ఏమైంది అంటే, బిగ్ బాస్ హౌస్లో గత కొన్ని రోజులుగా సోనియా, నిఖిల్, పృథ్వీ ముగ్గురు బీభత్సమైన క్లోజ్ ఫ్రెండ్స్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్ అయితే సోనియాకి పూర్తిగా సరెండర్ అయిపోయాడు అని చెప్పవచ్చు. నిఖిల్ సోనియా మాట వినడంతోనే నిఖిల్ కొంచెం నెగిటివిటీని కూడా మూటగట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత సోనియా నుంచి కొంచెం సైడ్ అయ్యి గేమ్పై ఫోకస్ చేయడంతో గత 2 వారాలుగా బెస్ట్ చీఫ్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఏమైంది అంటే, ఈ వారం బిగ్ బాస్ నిఖిల్ చీఫ్ అయిన కారణంగా నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్లో ఉన్న వారిలో నుండి ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేయమని చెప్పాడు. దీంతో నిఖిల్ కాసింత ఆలోచించి మళ్ళీ సోనియానే సేవ్ చేస్తే రెడ్ ఎగ్ కూడా గత వారం సోనియాకే ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ నెగిటివ్ అవుతానేమో అనుకుని తన క్లాన్ సభ్యురాలైనటువంటి నైనకను నామినేషన్స్ నుండి సేవ్ చేయడం అయితే జరిగింది. దీంతో సోనియా బీభత్సమైన కోపంతో అక్కడే నిఖిల్పై ఫైర్ అయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పృథ్వీరాజ్తో మాట్లాడుతూ, స్నేహం అంటే వాడికి వాల్యూ తెలియదురా, వాడంత గలీజ్గానే నేను ఎక్కడా చూడలేదు, ఫ్రెండ్కి కనీసం విలువ ఇవ్వలేని వాడు జీవితంలో దేనికి పనికిరాడు అంటూ నిఖిల్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇదంతా కేవలం తనని నామినేషన్స్ నుండి నిఖిల్ సేవ్ చేయలేదన్న కారణంతోనే. నన్ను ఎందుకు సేవ్ చేయలేదు, తనని ఎందుకు సేవ్ చేసావు అంటూ అక్కడే పాయింట్స్ అడగడంతో నిఖిల్ సోనియా దగ్గర నేను తర్వాత నీకు కారణం చెప్తాను, ప్రస్తుతానికి ఇక్కడ వదిలే అన్నప్పటికీ కూడా సోనియా నిఖిల్ని నిందించడం అయితే ఆపలేదు. నిఖిల్, నువ్వు కావాలనే కక్ష కట్టి నన్ను కావాలనే సేవ్ చేయలేదు, నువ్వు నైనికాని సేవ్ చేసినందుకు నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ నన్ను సేవ్ చేయనందుకు మాత్రం ఖచ్చితంగా నాకు ఈ రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. ఇక ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నీతో నేను ఒక శత్రువులాగే కొనసాగుతాను, ఇకపై మన ఫ్రెండ్షిప్ కట్ అంటూ సోనియా చెప్తే నిఖిల్ మాత్రం దానికి ఒక రీజన్ ఉంది, నేను తర్వాత చెప్తాను అంటూ పదే పదే అదే చెప్తున్నాడు. మొత్తంగా నిఖిల్ స్నేహాన్ని నట్టేట ముంచిన సోనియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.